ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. నోటెడ్ అధ్యక్ష. శ్రీ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష. ఈరోజు కూడా చాలాసార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశికి వెళ్తారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష, 0 అవర్గా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా కూడా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వారికి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష. తమిళనాడు భవన్ కూడా కట్టుకోరు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుపతి వాసులో పద్మావతి ఏరియాలో కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడేషన్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్రమైన ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ బాగుండాలని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ 5 ఎకరాల భూమిలో మనము చూచుకున్నాం అధ్యక్ష. ఆ గవర్నమెంట్ కేటాయించింది 5 ఎకరాల భూమి. సో వెనువెంటనే ఈ ప్రభుత్వము స్పందించి ఆ 5 ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా చూద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నోటెడ్ అధ్యక్ష. శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నా నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఇక్కడ గత ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. అయితే ఒక 80% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారిని దయచేసి కొద్దిగా వినాలని చెప్పి కోరుతా ఉన్నాను. 100 పడకల ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో మంజూరైంది. అప్పుడే ఒక 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ హాస్పిటల్కు స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష. ఈ 2 years నుంచి అధ్యక్ష పనులు జరగట్లేదు.